హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ సాయి. అసలు ఎక్కడుంది లోపం? మనం ఈ ప్రైవేట్ బస్సుల్లో ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ఫస్ట్ ఏంటంటే డిజైన్ లోపమా? స్లీపర్ బస్సుల్లోనే ఎందుకు ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి? ఎందుకు మనందరం ఇలా చనిపోతున్నారు జనాలందరూ కూడా? అయితే కర్నూలులో చోటు చేసుకున్న ఈ బస్సు దుర్ఘటన అనేక కుటుంబాలకి తీరని విషాదం మిగులుతుందని చెప్పొచ్చండి. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్స్ బస్సులో శుక్రవారం తెల్లారుజామున మంటలు చెలరేగి పలువురు చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. సరిగ్గా ఒక 10 days బ్యాక్ అనుకోండి రాజస్థాన్లో కూడా ఇలానే జరిగింది. దాదాపుగా 20 మంది చనిపోయారు. ఇవే కాదు, గత కొన్నేళ్లుగా స్లీపర్ బస్సుల్లో కూడా ఇలాంటి ప్రమాదాలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. ప్రజల్లో భయాలు రేకెత్తిస్తూనే ఉన్నాయి. వీటి నిర్వహణకు కఠిన నిబంధనలు తీసుకోవాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఈ ప్రమాదాలకు కారణం ఏంటి? ఎందుకు ఇవి జరుగుతున్నాయంటే ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సిన డిజైన్ అండి. సాధారణంగా స్లీపర్ బస్సులో ఏముంటుందంటే 2x2 సిట్టింగ్ ఉంటుంది. అంటే 30 నుంచి 36 బెర్తులు ఉంటాయి. అదే మల్టీ యాక్సియల్ బస్సు అయితే 36 నుంచి దాదాపుగా ఒక 40 మంది దాకా ప్రయాణించవచ్చు. అంటే ఒక్కో బెర్త్ పొడవు దాదాపు 6 అడుగుల పొడవు ఉంటుంది, 2.6 అడుగుల వెడల్పు ఉంటుంది. అయితే బెర్తులు అనుసంధానించే గ్యాలరీతోనే ఇక్కడ మనకి ప్రధానంగా సమస్య వస్తుందండి. ఎందుకంటే ఈ గ్యాలరీలు చాలా ఇరుకుగా ఉంటాయి. ఒక్కోసారి కేవలం ఒక వ్యక్తి మాత్రం వెళ్ళడానికి మాత్రమే ఆ గ్యాప్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తే మీకు బస్సు ఇలా ఉంటుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇవన్నీ కాలిపోయినవి ఉన్నాయి. ఇక్కడ కావేరీ ట్రావెల్స్ బస్సు ఉంది కదా. సో ఈ బస్సులో ఎలా ఉంటుందంటే లోపల ఇటువైపు ఉంటాయి, ఇటువైపు ఉంటాయి కదా. ఇటువైపు ఇద్దరు ఉంటుంది, ఇటువైపు సింగిల్ సీట్ ఉంటుంది అనమాట. సో అటుకి ఇటుకి మధ్యలో ఒక వ్యక్తి పట్టేంత గ్యాప్ మాత్రమే ఉంటుంది. అంటే అక్కడ ఒకళ్ళు వెళ్తుంటే ఒకళ్ళు నుంచోవాలి. అర్థమైందా మీకు? ఇప్పుడు ఇట్లా స్ట్రైట్గా లాస్ట్ పెడతా అనుకోండి, అది ఈ ముందు వాళ్ళందరూ కూర్చునే వరకు నేను వెయిట్ చేయాల్సిందే, నుంచోవాల్సిందే. ఇద్దరు బట్టి అంత గ్యాప్ ఉండదన్నమాట. సో ఇదే మెయిన్ ప్రమాదాల సమయంలో ప్రయాణికులు ఈ ఇరుకైన ప్రాంతం నుంచి వేగంగా బయటికి వెళ్ళలేరు. స్లీపర్ బస్సుల్లో ప్రయాణం సౌకర్యవంతంగానే ఉంటుంది. సీట్ల మధ్యలో పరిమిత స్థలం వల్ల ప్రయాణికుల కదలికలకు చాలా తీవ్ర ఇబ్బందిగా ఉంటుంది. అందరూ చెప్తూ ఉంటారు. దీనివల్లే ప్రమాదం జరిగినప్పుడు ఎక్కువ మంది లోపల చిక్కుకొని చనిపోతుంటారు. ఎందుకంటే పరిగెడటానికి స్పేస్ ఉండదు కాబట్టి. ఇక మరో కీలక అంశం ఏంటంటే ఎత్తు. ఈ ఎత్తు సాధారణంగా వీటి ఎత్తు 8 నుంచి 10 అడుగులు ఉంటుంది. ఒకవేళ బస్సులో ఉన్నటువంటి ఒకవైపుగా ఒరిగిపోయినప్పుడు ప్రయాణికులు కిటికీలు లేదా ఎమర్జెన్సీ ఎగ్జిట్ చేయడం కూడా చాలా కష్టం. ఈ ఎత్తు వల్ల రెస్క్యూ ఆపరేషన్ చేయటం కూడా కష్టం అయిపోతుంది. బస్సు ఎక్కి ప్రయాణికులను బయటకు తీసేలోపు మృతుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతూ ఉంటున్నాడు. ఎందుకంటే 9-10 అడుగుల బస్సు అనమాట. దీంతోపాటుగా ఇంకో కీలకమైన విషయం ఏంటంటే ఇవి 300 నుంచి 1000 కిలోమీటర్ల దూరం ఉండే ప్రయాణాలకు స్లీపర్ బస్సులు ఎక్కువగా వాడుతుంటారు. సాధారణంగా ఈ బస్సులు రాత్రి వేళలోనే ఎక్కువ ప్రయాణిస్తాయి. దీంతో ఈ డ్రైవర్లకి అలసట, కొంత మగత, కొంతమంది డ్రైవర్లు, అందరూ అంటలేదండి, కొంతమంది డ్రైవర్లు మందేసి కూడా నడుపుతూ ఉంటారు నైట్ టైం. సో ఇది మరో కీలక కారణం ప్రమాదానికి. దాంతోపాటుగా ఈ అధునాతన బస్సుల్లో డ్రౌజినెస్ అలర్ట్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేస్తున్నా అది పెద్దగా పనిచేయట్లా. అంటే డ్రైవింగ్ సమయంలో డ్రైవర్ నిద్రమత్తులో ఉంటున్నామని 25% మంది డ్రైవర్లు అంగీకరించడం మన గతంలో ఒక సర్వే చేస్తే 2018లో ఎప్పుడో ఆ సర్వేలో తెలిసింది. అంటే అర్ధరాత్రి తర్వాత నుంచి ఉదయం 6 గంటల లోపు డ్రైవర్ నిద్రలో జారుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సహజంగా మనుషులు ఎవరైనా సరే 12 తర్వాత 2-3 తర్వాత నిద్రపోతారు. ఇక ప్రమాదాల సమయం జరిగిందంటే ఒక యాక్సిడెంట్ జరిగితే ఫస్ట్ 2 minutes అత్యంత కీలకమండి. ఆ 2 minutesలో ఎంత స్పీడ్గా రెస్పాండ్ అవుతారనేది ఇక్కడ ఇంపార్టెంట్. సాధారణంగా స్లీపర్ బస్సులో ఎక్కువ మంది ప్రయాణికులు నిద్రలోనే ఉంటారు. సీట్లలో మెలకుగా ఉన్నవారు లేదా ప్రమాదం జరిగిన వెంటనే తేరుకొని ప్రాణాలతో బయటపడే వాళ్ళ అవకాశం ఎక్కువగా ఉండదు, చాలా తక్కువ. ఇక అప్పర్ బెర్త్లో ఉన్నవారైతే బయటపడటం ఇక మర్చిపోవటమే. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు అప్పర్ బెర్త్లో ఉండి ఆ పైనుంచి పగలగొట్టిన గ్లాసులు అది ఎంతో కొండంత ఎత్తు ఉంటుంది. 8-9 అడుగుల బస్సు నుంచి దూకాలంటే అది కూడా భయమే, దూకలేరు ఎవరో కూడా. అయితే ఇక్కడ మనం ఒక చాలా కీలకమైన విషయం మాట్లాడాల్సింది ఏంటంటే చైనా గురించి మాట్లాడుకోవాలి. ఈ స్లీపర్ బస్సులు ఫస్ట్ ఇలాంటి కంట్రీస్లోనే ఉండేవి. సిటీల మధ్య వినోద ప్రయాణాల కోసం వీటిని వినియోగించేవాళ్ళు. ఆ తర్వాత సాధారణంగా ఇవి రవాణాలో భాగమయ్యాయి. అయితే వీళ్ళు జరుగుతున్న ప్రమాదాల కారణంగా కొన్ని దేశాలు అసలు ఏకంగా స్లీపర్ బస్సు వాడటం ఆపేశాయంట తెలుసా? 2009 తర్వాత దాదాపుగా 13 స్లీపర్ బస్సులో ప్రమాదం జరిగిందని చెప్పి ఒక 250 మంది చనిపోయారంట.
దీంతో 2012 నుంచి చైనా వీటిని ఆపేసింది. 2012 నుంచి చైనాలో స్లీపర్ బస్సులు లేవంట. మరి మన దగ్గర ఎందుకు ఉండాలి స్లీపర్ బస్సులు? ఎందుకు ఇలా చనిపోతూ ఉండాలి? ఎవడన్నా రివ్యూ చేస్తూ ఉంటాడా? స్లీపర్ బస్సులకి ప్రమాణాలు ఏంటి, వాటి గైడ్ లైన్స్ ఏంటి, జనం మధ్యలో ఇద్దరు వెళ్ళేంత ఉండాలి, ఒకవేళ డ్రైవర్ ఉంటే బ్యాకప్ డ్రైవర్ ఉన్నాడా లేదా, బ్యాకప్ డ్రైవర్కి డ్రైవింగ్ ఎంతవరకు వచ్చు, సడన్గా ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే ఫైర్ రెస్క్యూ ఎలా చేయాలి, నీళ్లు పోయకుండా ఫైర్ రెస్క్యూ ఎలా చేయాలి, ఇలాంటివన్నీ చెప్పేవాడు ఎవడు లేడు, పట్టించుకునేవాడు లేడు. మన ఆర్టీఓ ఆఫీసర్లకు డబ్బులు వచ్చిందా, జేబులో వేసుకున్నామా, ఎవరికి పోతే మనకి ఎందుకు అనుకునే రకాలు మన ఆర్టీఓ ఆఫీసర్లు అందరూ కూడా. సో ఈ పద్ధతి మారాలి. ముఖ్యంగా ఈ ప్రైవేట్ ట్రావెల్స్లో అడ్డగోలు దోపిడీ విధానం మారాలి. వీటిపైన ఒక సమగ్రమైన దర్యాప్తు జరపాలి. దీన్ని ఇవాళ రేపు ఎల్లుండి మాట్లాడుకొని మళ్ళీ వదిలేసి మళ్ళీ ఇంకో ప్రమాదం మాట్లాడకూడదు. ఇప్పుడే కళ్ళు తెరవాలి, మేల్కోవాలి, లేదంటే మాత్రం కష్టమే.